గోరింట అనుకున్నాం ఎంతమంది ఇందులో. మేము కుంకుమ బొట్టు పెట్టుకున్నామని అందరూ చేయం. కుంకుమ అంటే అల్ట్రా ఫిల్టర్ వైలెట్ రేస్ని మొత్తం ఫిల్టర్ చేసేదాన్ని. ఫిల్టర్ ఎవరికి మా వయసులో ఉన్నప్పుడు మంచి నన్ను భయపెట్టకండి. ఏమో గబుక్కుని మర్చిపోవచ్చు, నేను కూడా ఆఫ్టర్ ఫ్యాకల్టీ మెంబర్ని. అర్థమవుతుందా? మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, కన్నేరులా పూస్తే కలవాడొస్తాడు, సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా అందాల చందమామ తానే దిగి వస్తాడు, గోరింటా కూర్చుంది మురిపాలాల చేత మగ్గా తొడిగింది. కొంచెం చదివితే టీసీఎస్ నిందా వస్తుంది. పిలవాలే గాని పలికేటి తోడు నీడైపోతా తో ఉంటే కాదు సరితోగవు సామ్రాజ్యాలు రాత్రి పగలు వేరేదిగురకెరుగని ప్రేమలో అదన్నమాట. అంటే మీరు అడగాలి కానీ నేను ఏదో ఇస్తాను. అర్థమైందా? డిసిప్లిన్గా ఉండాలి. నేను ఎందుకు రెండు యాడ్ చేశానంటే పాపం మీకు మంచిగా ఉండాలి, అదిగా ఉండాలి, మంచి బిహేవియర్ ఉండాలంటే ఇది మంచి సమయం కాదు. ఇది ఎక్కడ కూడా ఎప్పుడు ఫోన్ వదిలేసి వెళ్ళిపోతారు అనుకుంటారు. అంతే కొంచెంసేపు ఇందాక నుంచి చాలామంది మనసులో అరే వీళ్ళ వల్ల వీళ్ళ స్పీచ్ల వల్ల 5-6 డ్యాన్సులు పోయినటువంటి బాధ ఉంది. నాకు తెలుసు అది. బికాజ్ ఒక టీచర్గా మీ మనసులో నేను రీడ్ చేయగలను. అర్థమైందా? ఎనీహౌ వన్స్ అగైన్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సిఎస్సిలో 2 ఉన్నాయి. సిఎస్సిలో ఒక బ్రాంచ్లో అటు సైన్స్ ఉంది, ఇటు ఇంజనీరింగ్ ఉంది. మిగతా బ్రాంచ్లో ఓన్లీ ఇంజనీరింగే ఉంటుంది. సైన్స్ కాన్సెప్ట్స్ని డెవలప్ చేసి ఇంజనీరింగ్ ప్రోడక్ట్ తీసుకురాగలిగేటువంటి ఏకైక బ్రాంచ్ సిఎస్సి. అంతే సీన్ క్రేజీ అండ్ క్రియేటివ్, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవచ్చు. అంతే ఎవరు వచ్చి అడిగినా 3 అక్షరాలు ఏబీసీలా నేర్చుకున్నారు. అదే సిఎస్సి అని. అంతే అన్ని కాలేజీలో. కానీ ఒకటి మాత్రం నిజం, అన్ని కాలేజీలు సిఎస్సి మీద రన్ అవుతున్నాయి, అన్ని జాబ్స్ అయితే లేవు. అంచేత కష్టపడిన వాడికి జాబ్ తప్ప సిఎస్సి సర్టిఫికేట్ పట్టుకున్న ఎవరికి జాబ్స్ అందరికి ఉంటాయని లేదు. అంచేత మన కాలేజీలో మీరందరూ వెళ్ళేటప్పుడు క్యాంపస్లో ఫ్రూట్స్ అంటే క్యాంపస్లో ఫ్రూట్స్ డాక్టర్ టి జగదీష్ అండ్ రెడ్డిబాబు గారు, నాగేశ్వరరావు గారు, అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ సిఎస్సి అండ్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు గట్టిగా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పేదాకా నా మెసేజ్ ఎక్కువ ఉంటుంది. చెప్తున్నా ముందే గుడ్ ఆఫ్టర్నూన్. చూసారు ఎంత నిజాయితీగా ఉన్నారో మెసేజ్ ఆపేమని. చాలా ఎక్సలెంట్. మీరు అసలు మీరు అంత తెలివినాడు ఎవరు లేరు నాకు తెలిసింది. రైట్? సో ఎనీహౌ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ 2 or 3 things. కమ్ ఆన్, టెల్ మీ, జస్ట్ లిసన్. అందరూ కూడా ఫ్రెషర్స్ అనుకుంటే స్టార్టింగ్లో 1 month 1.5 monthలో చేయాలనుకుంటారు. కానీ మనం టైం లేకో ఏది లేకో మొత్తం మీద సెమిస్టర్ అయిపోయిన తర్వాత చేసాం. మీరు అందరూ అనుకున్నారు ఫ్రెషర్స్ అంటే ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసేది కాదు, ఫ్రెష్ మైండ్స్ ఉన్నప్పుడు చేసేది. అంటే వెరీ సింపుల్. ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ రాశారు, సెకండ్ ఇయర్లో ఎగ్జామ్స్ రాశారు, ఇష్టం వచ్చినట్టు ఎగరొచ్చు ఇప్పుడైతే, ఎందుకంటే ఎగ్జామ్స్ లేవు కాబట్టి. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. శ్రీకాంత్ సార్ వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చినప్పుడు, సార్ మా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఏం చేయమంటారంటే, నేను చాలా కాలం తర్వాత మరలా ఈ స్టేజ్ వాడాలనుకున్నాను. ఓకే, యాక్చువల్గా ఇది యాన్యువల్ డే సెలబ్రేషన్స్ మీ అందరికీ తెలియదు. రాత్రి 1 గంట 2 వరకు జరిగేది అప్పట్లో. ఆ తర్వాత ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ చాలా డిలే అయ్యింది. నేను పబ్లిక్ ఎగ్జామినేషన్ ముందు ప్రీ పబ్లిక్ అన్నట్టు మీరందరూ డీసెంట్గా కనుక ఉంటే నేను ఈ సంవత్సరం మనందరం కలిసి యాన్యువల్ డే సెలబ్రేషన్ చేస్తాం. అంతే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టేజ్ని ఒకసారి డెకరేట్ చేసి అసలు మీరు అందరూ ఎలాగ ఆర్గనైజ్ చేస్తారని చూస్తే ఐఎమ్ రియల్లీ హ్యాపీ. వండర్ఫుల్ అనమాట, చాలా బాగా చేస్తున్నారు. సో ఫస్ట్ ఇయర్
బ్రహ్మాండంగా అసలు అంతా కాదు చాలా చక్కగా చేస్తున్నారు. సో పెర్ఫార్మెన్స్ చూస్తే చాలా యాక్యురేట్గా ఉన్నాయి. కాకపోతే మెసేజ్ అడిగారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంతన్నా ఎంజాయ్ చేయండి, బట్ అట్ ది సేమ్ టైం నాట్ టు సాక్రిఫై ద డిసిప్లిన్ ఆఫ్ ది క్యాంపస్. క్యాంపస్ డిసిప్లిన్ ఎందుకు అవసరం అంటే ఎప్పుడైనా మనం నిలబెట్టేది అయితే మాత్రం డిసిప్లిన్ ఉంటేనే ఏదైనా సరే. అసలు మీరు కావాలన్నదండి ఇస్తాను నేను, కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు సెకండ్ ఇయర్స్ ఉన్నారు, ఎంత యాక్టివ్గా ఉంటారు అనుకోలేదు నేను. సో నిజంగా సెకండ్ ఇయర్స్కి సో మచ్ థ్యాంక్స్. రేపొద్దున సెకండ్ ఇయర్స్ బాటలో ఫస్ట్ ఇయర్స్ కూడా నడుచుకుంటే ఏమో 10 సెక్షన్లు 15 సెక్షన్లు అయితే ఇంకా కొంచెం తక్కువ అవ్వచ్చు. సో దీని సందర్భంగా నేను మన మేనేజ్మెంట్ కూడా అడుగుతుంది ఏంటంటే 2000 కెపాసిటీ ఆడిటోరియం కట్టాలన్నది నా కళ. ఇంకా ఖచ్చితంగా కడతాం. 2000 కెపాసిటీ ఖచ్చితంగా కడతాం కూడా మనం. సో అప్పుడు ఆడిటోరియం మనం ఎక్కడ కడతామనేది చూసి ప్లేస్ తక్కువ ఉంది, ఎక్కడికక్కడ నిండిపోతున్నాయి మొత్తం అన్నీ కూడా. ఈ మధ్య చూస్తే తివాచీ పరిచినట్టు చూడండి గ్రౌండ్స్ ఎంత బాగున్నాయో. అయితే ఆ గ్రౌండ్ మీద మీ తివాచీ చేయాల్సి వచ్చింది, మీరు ఎగిరితే దుమ్ము వచ్చిందని ఉద్దేశంతో. అంచేత దానికి వాడు ఇంచుమించు 20,000 ఛార్జ్ చేస్తున్నాడు. రేపొద్దున ఏంటంటే పాపం ఇంత బాగా తయారైన మీరు అందరూ నాలాగా అందవిహానంగా తయారవుతారని మ్యాట్ వేశారు. అర్థమైందని చెప్పేది మీకు. సో అంచేత మీరు ఎప్పుడు అందంగా ఉండాలి, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మీరు ఏది కావాల్సి వచ్చినా ఇవ్వడానికి ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ ఎప్పుడు రెడీగా ఉంటారు. అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్స్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఐఎమ్ సో హ్యాపీ. ఈ సంవత్సరం రేపు మొత్తం నేను ఆదివారం ప్రిన్సిపాల్స్ అందరినీ కలవకపోతే వాళ్ళందరూ నాతో మాట్లాడేది ఏంటంటే తిరుమల ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలతో లక్షల్లో ర్యాంకులు వచ్చిన ఇన్ఫోసిస్లో అందరికంటే టాప్గా ఎందుకు వచ్చారని అడుగుతారు. రేపు ఆదివారం వాక్ వెళ్ళినప్పుడు అందరం కలుస్తాం, చాలామంది కలుస్తాం. అంచేత మన ఇన్ఫోసిస్ స్టార్టింగ్ 46 మెంబర్స్. మీ అందరికీ తెలుసా 68 మెంబర్స్ ఫస్ట్ రౌండ్లో వస్తే దాంట్లో హైయెస్ట్ కన్వర్షన్తో వచ్చినటువంటి ఏకైక కాలేజీ గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ పల్నాడులో తిరుమల కాలేజ్. ఆ క్రెడిట్ అంతా మాది కాదు, ఆ క్రెడిట్ అంతా కమిటెడ్ స్టూడెంట్స్ది అండ్ కమిటెడ్ ట్రైనింగ్స్ ఇవ్వటం వల్ల ఇవన్నీ సాధ్యం అవుతున్నాయి. ట్రైనింగ్ తీసుకుంటే ట్రైనింగ్లో తక్కువ కష్టపడితే చిన్న జాబ్ వస్తుంది, కొంచెం ఎక్కువ కష్టపడితే పెద్ద జాబ్ వస్తుంది, ఇంకా బాగా కష్టపడితే బ్రహ్మాండమైన జాబ్ వస్తుంది. అంచేత మీరు చాలా జాగ్రత్తగా కష్టపడాలి. ఇప్పుడు చిన్న పెద్ద అటు పెద్ద అంటే చూడండి, టీసీఎస్ నిందా 3.5 lakhs, టీసీఎస్ డిజిటల్ 7 lakhs, టీసీఎస్ ప్రైమ్ 11 lakhs. ఒకే కంపెనీలో 3 కేటగిరీలు ఉన్నాయి. సో అన్నీ మీరు ఒక ట్రైనింగ్ తీసుకోండి. ఈరోజు అన్నీ అవసరం లేదు. నాకు ఒక చిన్న సెంటెన్స్ చెప్తాను పాట రూపంలో, మీరు వింటారా? లేకపోతే అది ఒకటి నచ్చకపోతే పారిపోవడానికి 10 టైం క్లోజ్ చేసేవి కొత్తగా. అదే కనుక లోపల సెమినార్ హాల్స్ అయితే ఒకటే ద్వారం ఉంటుంది, ఇక్కడ మల్టీ ద్వారాలు కాబట్టి భయంకరంగా పారిపోవచ్చు. మీరు మీ పాటలో లేచిపోతే ఆ పాటలు మాకు రావు. కానీ నేను చెప్పే పాట ఏంటంటే మీరు వినండి, ఇంట్లో అమ్మని అడిగితే చెప్పుద్ది. అంట్లో వాళ్ళు ఒక పాజిటివ్నెస్ అందరికీ తెలియడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే గోరింటాక్ సినిమాలో వాళ్ళ అమ్మాయికి చెప్తుంది, గోరింటాక్ మీరు అందరికీ తెలుసో తెలియదు, ఏ గోరింటాకు తెలుసో కూడా నాకు తెలియదు. అసలు గోరింటాకు పెట్టుకొని బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఇందులో? మేము కుంకుమ బొట్టు పెట్టుకున్నామని అందరూ చేతులు ఎత్తండి. అదంతా పెద్ద అబద్ధం. మీరు పెట్టుకున్న తిలకం కుంకుమ అంటే అల్ట్రా ఫిల్టర్ వైలెట్ రేస్ని మొత్తం ఫిల్టర్ చేసేదాన్ని ఎవరికి మా వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు ఎవరు కూడా తలపోటు వస్తుందని ఎవరు కంప్లైంట్ చేయలే. కానీ ఇప్పుడు అందరూ కూడా దాని ఏదో మ్యాగ్రేన్ తలనొప్పి అని, ఆ తలనొప్పి అని భయంకరం తలనొప్పులు వస్తున్నాయి. ఎందుకంటే ఉన్నట్ట లేదా లేనట్టుగా ఏదో చిన్న స్టిక్కర్ పెడుతున్నాం మనం, దానివల్ల మన అడ్వాంటేజ్ లేదు. వాళ్ళు ఏం చెప్తారంటే ఆవిడ గోరింటాకు పెట్టించుకోవడానికి మారాలని చేస్తే నువ్వు ఇలా పెట్టుకుంటే ఇలా వస్తాడు, ఇలా పెట్టుకుంటే ఇలా వస్తాడని ఒక పాజిటివ్నెస్ కనిపిస్తారు. అంతే ఎంత చదివితే ఈ జాబ్ వస్తుంది, అంత చదివితే ఆ జాబ్ వస్తుంది, అంత చదివితే మొత్తం అదే వస్తుంది అన్నట్టుగా వస్తుంది. అందులో మందారంలా పూస్తే మంచి నన్ను భయపెట్టకండి. ఏమో గబుక్కుని మర్చిపోవచ్చు, నేను కూడా ఆఫ్టర్ ఒక ఫ్యాకల్టీ మెంబర్ని. అర్థమవుతుందా? మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు, సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా అందాల చందమామ
తానే దిగి వస్తాడు గోరెండా కూచింది బురిపాలార చేత మగ్గా తొడిగింది. కొంచెం చదివితే టీసీఎస్ నింజా వస్తుంది, కొంచెం బాగా చదివితే డిజిటల్ వస్తుంది, అసలు ఇంకా బాగా చదివితే పైనుంచి చంద్రుడు వచ్చిన ప్రైమ్ వస్తుంది. చెప్తే అంచేత అంత బ్యూటిఫుల్గా చెప్తాడు. అంచేత మీరు ఈసారి నేను కన్విన్స్ అయిపోయాను అబ్బాయి, మీరు ఏది అడిగినా ఇస్తాను డిసిప్లైన్గా ఉంటే. అంచేత మీరు అంచేతంటే నాకు ఎనర్జీ నా స్టూడెంట్స్ ఏదో జబర్దస్త్ అప్పుడప్పుడు ఏదో వస్తుంది, నాకు తెలియదు ఏంటో అర్థమైందా. నాకు ఏమన్నా పట్టలేదు కాబట్టి నేను డిస్టర్బ్ అవ్వట్లే. అలాంటి ఎవరన్నారో నాకు తెలియదు అంటే అలాంటి పర్లేదు. ఓకే, అంచేత నేను చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా నాకు ఎనర్జీ ఏంటో తెలుసా, 35 సంవత్సరాల టీచింగ్ స్టార్ట్ చేసి 1991లో డిసెంబర్ 15 మధ్యాహ్నం 2 గంటలకు నా ఫస్ట్ క్లాస్ యాంటీనాస్. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం టీచ్ చేస్తూనే ఉన్నాం. అక్రాస్ ఇండియా ఆల్మోస్ట్ 6 సెంటర్లో ఫ్లైట్లు వెళ్ళి ఎంటెక్ గేట్ కోచింగ్ ఇస్తున్నాం అప్పటికి కూడా. అంచేత మీరు అడగాలి కానీ ఏదైనా ఇస్తాను. అంచేత అడిగితే ఇచ్చే ప్రిన్సిపాల్ మీకు అర్థమైందే. అడగాలి ఏదైనా ఇచ్చే ప్రిన్సిపాల్ పిలవాలి గాని పలికేటి తోడు నీడైపోతా, నీతో ఉంటే చాలు సరితోడవు సామ్రాజ్యాలు, రాత్రి పగలు దిగులు తడిచిన కనులు ఇది వరకెరుగని అదన్నమాట. అంచేత మీరు అడగాలి కానీ నేను ఏదైనా ఇస్తాను. అర్థమైందా? డిసిప్లిన్గా ఉండాలి. నేను ఎందుకు 2 యాడ్ చేశానంటే పాపం మీకు మంచిగా ఉండాలి, అదిగా ఉండాలి, మంచి బిహేవియర్ ఉండాలంటే ఇది మంచి సమయం కాదు. ఇది ఎక్కడ కూడా ఎప్పుడు ఫోన్ వదిలేసి వెళ్ళిపోతారు అనుకుంటారు. అంచేత కొంచెంసేపు ఇందాక నుంచి చాలామంది మనసులో అరే వీళ్ళ వల్ల వీళ్ళ స్పీచ్ల వల్ల 5-6 డ్యాన్సులు పోయిన బాధ ఉంది, నాకు తెలుసు అని. బికాజ్ ఒక టీచర్గా మీ మనసుని నేను రీడ్ చేయగలను. అర్థమైందా? ఎనీహౌ వన్స్ అగైన్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సిఎస్సిలో 2 ఉన్నాయి. సిఎస్సిలో ఒక బ్రాంచ్లో అటు సైన్స్ ఉంది, ఇటు ఇంజనీరింగ్ ఉంది. మిగతా బ్రాంచ్లో ఓన్లీ ఇంజనీరింగే ఉంటుంది. సైన్స్ కాన్సెప్ట్స్ని డెవలప్ చేసి ఇంజనీరింగ్ ప్రోడక్ట్ తీసుకురాగలిగేటువంటి ఏకైక బ్రాంచ్ సిఎస్సి. అంతే సీన్ క్రేజీ అండ్ క్రియేటివ్, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవచ్చు. అంతే ఎవరు వచ్చి అడిగినా, ఫార్మర్ వచ్చి అడిగినా, చదువులేని వచ్చి అడిగినా ఏం కావాలి నీకు బ్రాంచ్ అంటే 3 అక్షరాలు ఏబీసీగా నేర్చుకున్నారు. అదే సిఎస్సి అని. అంతే అన్ని కాలేజీలో. కానీ ఒకటి మాత్రం నిజం, అన్ని కాలేజీలు సిఎస్సి మీద రన్ అవుతున్నాయి, అన్ని జాబ్స్ అయితే లేవు. అంచేత కష్టపడిన వాడికే జాబ్ తప్ప సిఎస్సి సర్టిఫికేట్ పట్టుకున్న ఎప్పటికీ జాబ్స్ అందరికీ ఉంటాయని లేదు. అంచేత మన కాలేజీలో మీరందరూ వెళ్ళేటప్పుడు క్యాంపస్లో ఫ్రూట్స్ అంటే క్యాంపస్లో ఫ్రూట్స్ ఇచ్చే చెట్లు లేకపోయినా మీరు ఒక ఫ్రూట్ తీసుకెళ్ళాలి. ఆ ఫ్రూట్ పేరే ప్లేస్మెంట్. ప్రతి ఒక్కరూ ప్లేస్మెంట్ తీసుకెళ్ళాలి డెఫినెట్గా. ఐ విల్ బి హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. మీరందరూ చాలా బాగా చేశారు. డెఫినెట్గా ఇదే డీసెన్స్తో ఉంటే ఐ కెన్ కన్విన్స్ ద మేనేజ్మెంట్ టు కండక్ట్ అవర్ దిస్ ఇయర్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఇన్ మెగా. ఓకే దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్
కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహాపోయో గుర్రం పట్టడు. ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహాపోయో గుర్రం పట్టడు. ఒక్కసారి మహాపోయో గుర్రం పట్టడు. ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు. స్వచ్ఛమైన అర్థ తెలుగు పెట్టగవాల బండి మీద పొరడు చూడు గ్యాస్ పెట్టి కట్టి తిట్టడాడు షారు మాల లెక్క ప్రకృతి తిట్టడాడు
వెల్కమ్. శ్రీకాళిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర Dr. Y.V. Narayana sir and TPO Placement Officer Samsina sir and EC HOD Dr. P. Jagdish sir and CSE HOD Dr. K. Satish sir and IT HOD Dr. J. Naras sir, Gopi sir, faculty members of both teaching and non-teaching, my dear students, a very good afternoon to one and all. So first of all, I congratulate all the first year students who opted TEC. So మీ career కి TEC ఆప్ట్ చేసుకొని అలాగే ఒక మంచి బ్రాంచ్ ఏ ఆప్ట్ చేసుకొని పల్నాడు డిస్ట్రిక్ట్ లో ఉన్న ఏకైక కాలేజ్ ఆప్ట్ చేసుకున్న TEC. I congratulate all the first year students who opted TEC. So coming to our AML branch. So first మనం 2021 batch pass out అయిపోయాం. సో మీరు ఒక దీంతో వచ్చి ఉంటారు. ఫస్ట్ ఇయర్ వచ్చాము మనం ఎంటర్ అయ్యాము అంటే extraordinary person in TEC. So thank you for giving me this opportunity. AML teaching and non-teaching staff members. Good afternoon, all of you. ఓకే ఎనీహౌ ఎక్కువ మాట్లాడడానికి రైట్ టైం కాదు. మేడం ఏదైతే చెప్పారో ఆ యొక్క లెసన్స్ మీరు కంటిన్యూ చేస్తూ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ గివ్ ద గైడెన్స్ టు ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, కాలేజీలో ఏం జరుగుతుందో తెలుసుకొని యూ హావ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద అవర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అపర్ణ మేడం గారు అండ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ Dr. Y.V. Narayana. Thank you for giving this opportunity. Principal sir and various department HODs and my dear faculty colleagues teaching and non-teaching and my dear students, very good afternoon to one and all. So ఇది ఎక్కువ టైం తీసుకునే కాదు కానీ మీకు ఒక జనరేషన్ చెప్పాలి. సో మేడం చాలా ఎక్సైట్ అయ్యి చెప్పారు. సో నాకు చాలా హ్యాపీగా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఎందుకంటే ఏఎంఎల్ ఫస్ట్ HOD ఫస్ట్ నాకు డిపార్ట్మెంట్ నాకు డైలాగ్ చేసినప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఒక సెమిస్టర్ 1 ఇయర్ నేనే చూసాను. ఆ తర్వాత నాకు మేడం నాతో ఇన్వాల్వ్ అయ్యి చేసుకున్నప్పుడు మేడం ఎఫిషియెంట్ కానీ మేడంకి ఎగ్జామ్ సిస్టమ్స్ చూడండి. మిగతా కాలేజ్లో అయితే I3, I2 సంథింగ్ 24 ఈ ప్రాసెస్ ఉంది. మన దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తీసుకొచ్చేసి మీ సాఫ్ట్వేర్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలనేసి అలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్న మన ప్రిన్సిపల్ సార్కి మేనేజ్మెంట్కి మనందరం అప్రిషియేట్ చేయాలి ఒకసారి. అండ్ ఇన్ ఫ్యూచర్ కూడా ఏఎంఎల్ అంటే అందరూ అంటూ ఉంటారు జగదీష్ సార్ పార్షియాలిటీ చూపిస్తారు ఏఎంఎల్ కోసం అనేసి. ఆబ్వియస్లీ చూపిస్తారండి, ఎక్కడో చోట ఉంటుంది కదా. సో అందుకనేసి ఏఎంఎల్ అందరికీ వన్స్ అగైన్ అండ్ సెకండ్ ఈజ్ ఎస్పెషల్లీ సో ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు ఇలాంటి సిద్ధాంతాల్లో. అండ్ ఆల్రెడీ నిన్న వస్తే కూడా స్టూడెంట్స్ చెప్పారు. సో మంచి JBL సిస్టమ్స్ ఉన్నాయి. ఈ సౌండ్ సిస్టమ్ బట్టి కూడా ఇక్కడ మంచి సౌండ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ వెల్ ఎక్స్ట్రా యూజ్ చేసుకుంటాను.
ఓకేనా? అండ్ ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా కానీ ఏమైనా మేడం వచ్చేసి సార్ నేనే చూస్తాను అని చెప్తాను మేడం. నేను ఎందుకు అపర్ణ మేడం కంటే కూడా సానియా మేడం ఆ మేడం సపోర్ట్ గా ఉంటానని అనుకుంటా ఉంటాను. మేడం మా మేడం ఇప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెట్టినా కానీ మీరు కూడా సపోర్ట్ గా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. Honorable President, the distinguished HODs who are sitting in front of you, other HODs, the faculty members, non-teaching members, my dear students, a very good afternoon. There is no sound. I think we all know, we are all doing the fun, we are making the culturals, everything. Every college is doing it. ఒకప్పుడు తిరుమల ఇంజనీరింగ్ కాలేజీ యాన్యువల్ సెలబ్రేషన్స్ అంటే అర్ధరాత్రి 2 అయ్యేది. ఇంటికి వెళ్ళేటప్పటికి మా అందరం ఇంటికి వెళ్ళేటప్పటికి తెల్లవారుజాము 5 గంటలు అయ్యేది. మీరు అందరూ సర్దేసుకొని వెళ్ళేది. కానీ ఆ పరిస్థితులు ఇప్పుడు ఏమేంటంటే చాలా మంది పర్వర్టెడ్గా తయారయ్యారు, చాలా మంది ఇండిసిప్లైన్గా తయారయ్యారు. అంచేత మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటూ ఉంటే ఖచ్చితంగా బ్రహ్మాండ కార్యక్రమాలను చేసుకోవచ్చు. అర్థమైందా? మీరు అడిగితే ఏదైనా చేస్తారు. బట్ ఎలా ఉంటారంటే ఏముండాలి 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 అబ్బాయి చెప్పట్లేదు, మీరే చెప్తారు. మీరే షూ వేసుకుంటున్నారా? వేసుకోండి, డిసిప్లైన్ ఉండాలి. అర్థమైందా? అంచేత అడగాలే గాని ఏదైనా ఇచ్చే ప్రిన్సిపాల్ పిల్లవాలే గాని తోడు నేలైపో నీతో ఉంటే చాలు సరిపోగవు రాత్రి ఇదంతా ఎందుకు చేస్తానంటే అన్ని సంవత్సరాలు వచ్చినా అంత ఇబ్బందులు ఉన్నా ఎందుకు చేస్తానంటే నా గురించి మీరు ఒక విషయం మాట్లాడుతున్నారు. ఎంత కష్టంగా ఉంటుందంటే మీరు ఫోన్లో చెప్పేటప్పుడు ఫిజిక్ని ఎంగండి అయిపోయి అడగాలని ఎందుకు కూడా చేస్తున్నాను నేను. సో ఆ ఉద్దేశంతో మీరు జస్ట్ దానికి భోజనానికి వెళ్ళే ముందన్నా కొంచెం దోషిగా ఉండి ఎక్కువసేపు ఎక్కువ తింటారని ఉద్దేశంతో చేశాను తప్ప వేరే ఉద్దేశం కాదు. పాట నచ్చినా నచ్చకపోయినా మీనింగ్ అయితే ఉంది. Thank you very much. Thank you very much. I am so happy with the AML department. Thank you.
చాలా అదృష్టం వచ్చారు కాబట్టి మీ స్టూడెంట్స్ అందరికీ డెడికేటెడ్ టీమ్, మీ హెచ్ఓడి కానీ మీ ఈసీజీ స్టాఫ్ కానీ అందరూ మా స్టూడెంట్స్ బాగా డెవలప్ కావాలి, మంచి ఉద్యోగంతో బయటికి కావాలి. ఏదో ఉద్యోగం చేస్తున్నాం కాకుండా మంచి డెడికేటెడ్ స్టాఫ్ దొరకడం అనేది మీ అందరూ అదృష్టం. ఇవాళ ఈ ఫంక్షన్కి మామూలుగా ఏదైనా ఫంక్షన్ ఏదైనా మీటింగ్ అయితే కొంతమంది ఆప్షన్ అవుతారు కానీ 100% ప్రెసెన్స్ ఉంటుందని అనిపిస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఒకసారి అందరికీ కంగ్రాచులేషన్స్. ఇటువంటి జీవితంలో ఈ ఎంజాయ్మెంట్ కాలేజీ లైఫ్లో దొరికింది మీకు. ఇంకొక 2 or 3 yearsలో మీ కాలేజీ ఎడ్యుకేషన్ పూర్తయింది కాబట్టి ఈ 2-3 సంవత్సరాలు ఎట్లా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా, మీ అకాడమిక్స్ కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగంతో బయటకు పోవాలని కోరుకుంటున్నాం. ఇట్లా ఇటువంటి ఫంక్షన్లో జరుపుకునేటప్పుడు అందరూ కలిసిమెలిసి క్యాస్ట్ బేసిస్ కాకుండా, పొలిటికల్ బేసిస్ కాకుండా, ఈ సినిమా యాక్టర్ల బేసిస్ కాకుండా, ఏ గొడవలు లేకుండా మీరు ఫంక్షన్ జరుపుకుంటామంటే మేము కానీ ప్రిన్సిపాల్ గారు కానీ ఎప్పుడు అభ్యంతరం పెట్టరు. కాబట్టి ఈ 2-3 సంవత్సరాలు ఇట్లే ఫంక్షన్స్ బాగా జరుపుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేయమని కోరుకుంటూ సెలవు. Now I request the head of training and placement wing, Mr. Sambasivarao sir, to say a few words on this occasion. Okay, thank you. Respected dignitaries and the dais, our secretary and correspondent Sri Rao. ఇప్పటికింకా నా సైజు నానోమీటర్సే, చీటికి మాటికి డిజైన్ చేస్తూ తగ్గిస్తున్నారే. నా కలర్ నాకు నచ్చట్లే, నా సైజు నాకు నచ్చట్లే, తగ్గించే వారెవరే? వాళ్ళే ఈ సిరి వాళ్ళు. అదే నానోమీటర్స్ అదంటే ఇప్పటికింకా నా సైజు నానోమీటర్సే, చీటికి మాటికి డిజైన్ చేస్తూ తగ్గిస్తున్నారే. నా సైజు నాకు నచ్చట్లా, నా పేరు నాకు నచ్చట్లా, తగ్గించే వారెవరే? వాళ్ళే వీళ్ళు, వాళ్ళే సెకండరీస్, వాళ్ళే హాస్టల్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే మన 4:30కి 5కి రోజు చేస్తారు కాబట్టి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటారు. మన ఈసీ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ కుటుంబంలో చదివే ఈసీ స్టూడెంట్స్ అందరూ చాలా అదృష్టం. డాక్టర్ గణేష్ గారు, గోపి సార్, ఈసీఈ నుంచి మన స్టాఫ్ స్టాఫ్ మెంబర్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ మార్నింగ్ నుంచి చాలా ఎనర్జెటిక్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఎస్ఆర్ను ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫస్ట్ సెమిస్టర్ ఫ్రెష్గా మనం ఫ్రెషర్స్ జరుపుకుంటాం కాబట్టి అదే ఎనర్జీతో మీరు జాగ్రత్తగా చదువుకొని మంచి పొజిషన్స్ వెళ్ళాలని కోరుకుంటాను. అండ్ ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఏంటంటే ప్రీవియస్ ఒక 5 years or 6 years బ్యాక్ వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ చేరాలంటే ఫస్ట్ వచ్చేటువంటి ఆప్షన్ ఈసీ అనమాట. తర్వాత మనల్ని ఈసీ సిఎస్సి డామినేట్ చేసుకుంటూ వచ్చింది. సెలవు తీసుకుంటాం. Placement officer, senior staff of EC department and staff at the same time. Not teaching, very good morning to you. So, EC గురించి ఇవన్నీ ఇంకా సార్ చెప్పేస్తూ ఉంటారు. కోర్ డిపార్ట్మెంట్ బతకాలి, కోర్ డిపార్ట్మెంట్ ఉంటేనే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వాల్యూ. యాజ్ ఎ కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీగా చెప్తున్నాను. నిజంగా అలాంటి కోర్ డిపార్ట్మెంట్లో మీరు ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. రిజల్ట్ చూడకండి, ఫైనల్లో వచ్చే సక్సెస్ చూడండి. ఇప్పుడు ఏదో 20%, 40% ఈ చూడకండి. మీరు ఎంత సక్సెస్ అనేది ఈసీ డిపార్ట్మెంట్ ఈ జిల్లాకి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. మేము అడ్మిషన్లో ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సార్తో, జగదీష్ సార్తో మేము కూర్చొని అడ్మిషన్ చేసినప్పుడు మొత్తం త్రూఅవుట్ ఏపీ మొత్తము ఒక కంక్లూడ్ చేసుకుంటున్నాము. స్పెషల్లీ గుంటూరులో కంక్లూడ్ చేసుకుంటున్నాము. ఈసీ మేనేజ్మెంట్ సీట్లు ఎక్కడ రావట్లేదు. మనకి 54 ఈసీ మేనేజ్మెంట్ సీట్లు ఉన్నాయి. అలాంటివి కౌన్సిలింగ్ తగ్గుతామని 68 ఈసీ మేనేజ్మెంట్ సీట్లు చేయగలిగాం. మనం 54కి 68 చేయగలిగాం.
బికాస్ ఆఫ్ యూ. నిజంగా ఇప్పుడున్న సెకండ్ ఇయర్ పిల్లలు మా బ్రాంచ్ బాగుంటుంది, మా బ్రాంచ్కి రండి, మా ఆ ఓటు చెప్పకపోతే ఖచ్చితంగా నవ్వు, ఖచ్చితంగా ఎంత కాలేజ్ స్టాఫ్ తగ్గట్లేదు. కానీ వచ్చిన లిటిల్ బిట్ అన్సాటిస్ఫాక్షన్ ఏంటంటే మేము పోరాడతాం మీ బ్రాంచ్ కోసం, ఎందుకంటే ఈసీ నిలబడాలి, కోర్ బ్రాంచ్ కాబట్టి మీరు పోరాడాలి. నెక్స్ట్ మీరు పోరాడతాం మాకేం చేయొద్దు, కాలేజీ కూడా ఏం చేయొద్దు. మీరు కష్టపడి సక్సెస్ సాధిస్తే అదే కాలేజీ డబల్ సక్సెస్. ఎనివే థ్యాంక్ యూ సో మచ్. And placement sir, and our beloved principal Dr. Ravi Narayan sir, and OP sir, and our department faculty teaching and non-teaching, and my dear students, very good evening to one another. Very good evening. Hello, అనుకుంటున్నారు మన ఎనర్జీ అయిపోయింది ఏమనేసి. వెరీ గుడ్ అను. సో మన డిపార్ట్మెంట్ ఈ స్ట్రెంత్ ఏంటి అంటే మీ అందరూ అడ్మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్ చెప్పారు. ఈ సరౌండింగ్స్ అన్నింటిలో ఈసీ కూడా అది ఏ కాలేజీలో ఫిల్ అవ్వట్లేదు అని అన్నారు. కానీ మన కాలేజీలో మేనేజ్మెంట్ అన్ని సీట్లు ఫిల్ అయ్యి అండ్ కౌన్సిలింగ్లో కూడా 2 సెక్షన్స్. సో ఎక్కడ అవ్వట్లే కూడా మన కాలేజీలో అవుతుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఫస్ట్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ మాట. సో అది మాత్రం నేను గర్వంగా చెప్పుకుంటాను. సో నా ఫ్యాకల్టీ మెంబర్సే నా స్ట్రెంత్ అండ్ నా స్టూడెంట్సే నా స్ట్రెంత్. ఓకే, నా స్టూడెంట్సే మెయిన్ నా స్ట్రెంత్. వాళ్ళే ప్రూవ్ చేస్తారు. స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఈసీలలో అందరూ అదే చెప్తారండి. ఇక్కడే ప్లేస్మెంట్స్ స్టార్ట్ అయ్యి దీనిలో అండ్ ప్లేస్మెంట్స్కి నా పేరు తీసుకొచ్చింది కూడా ఈసీ డిపార్ట్మెంట్ అని ఎప్పుడు చెప్తా ఉంటారు ప్లేస్మెంట్స్. సో ఆ డిపార్ట్మెంట్ మన పేరు తెచ్చి ఇప్పుడు మన డిపార్ట్మెంట్ సీట్లు ఫిల్ అవుతుంది, వేరే వాళ్ళకి చెప్పించుకున్న అవసరం లేదు. నెక్స్ట్ టైం ఈ సిఎస్సి కంటే మన ముందే ఫిల్ అవుతుంది సార్. చెప్తున్నాం ముందే ఫిల్ అవుతుంది. అండ్ ఇంకొకటి మన స్ట్రెంత్ ఏంటి అంటే మన డిపార్ట్మెంట్లో అన్ని ఎక్విప్మెంట్స్, ల్యాబ్స్ కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు, అన్ని వెల్ ఎక్విప్డ్ ఉన్నాయి. కంపేర్ మిగతా అన్ని కాలేజీలతో పోల్చుకుంటే మిగతా వాళ్ళందరూ మేనేజ్ చేస్తారు. మనం అన్ని లైసెన్సెస్ సాఫ్ట్వేర్స్ అన్ని ల్యాబ్స్తో పక్కా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇది అంతా పాసిబుల్ అవుతుందంటే మన ప్రిన్సిపల్ సార్ కూడా మన ఈసీ డిపార్ట్మెంట్. అది మనకి స్ట్రెంత్. ఒక స్టేట్లో అందరికీ సచివాలయాలు ఇలా గవర్నమెంట్ జాబ్స్ వచ్చి ఒక 10 మంది ఫ్యాకల్టీ ఒకటేసారి వెళ్ళాలి ఈసీ డిపార్ట్మెంట్. సో అలాంటి టైం అప్పుడైనా మనకి బ్యాక్ బోన్ సార్ 4 సబ్జెక్ట్ తీసుకొని చెప్పగలరు, తీసుకొని మనం ఉన్న ఫ్యాకల్టీ తీసుకొని చెప్పగలరు. కాబట్టి ఇక్కడ ఎప్పుడు ఈసీ డౌన్ అవ్వలేదండి ఇప్పటి వరకు. ఈసీ డిపార్ట్మెంట్ తిరుమలలో ఎక్కడ ఏ కాలేజీలో చూసుకున్నా తిరుమల నచ్చిందండి. మనకంటే పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి. మన పాస్ పర్సెంటేజ్ మన ర్యాంకర్స్ 1,70,000 వస్తున్నారు. మరి మనకంటే వీకేకి ముందే ఉంది. అన్ని ఎస్ఆర్కే, పేపర్, సిద్ధార్థ ఇలా పెద్ద పెద్ద కాలేజీలో ఉన్నాయి. మన అన్నింటిలో ర్యాంకర్స్ 10,000 కంటే బిలో ఉన్నారు. కానీ మరి మనం లాస్ట్ 3 years నుంచి యూనివర్సిటీ టాప్ వచ్చామంటే ఇదే మన డిపార్ట్మెంట్ స్ట్రెంత్ చెప్పుకోవచ్చు. అవునా కదా? సో అందుకని దీనంతా స్ట్రెంత్ నేను ఇక్కడ కూర్చున్నా మేమంతా అని చెప్పట్లేదండి. నా స్ట్రెంత్ ఎవరంటే నా స్టూడెంట్సే. సో వాళ్ళు మేము ఏం చెప్తే వాళ్ళు వింటారు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ కూడా 2 రోజుల క్రితమే సార్ వాళ్ళు డిసైడ్ చేసి 2 daysలో ఇలాగా మొత్తం ఆర్గనైజ్ చేసి ఇంత కష్టపడి చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇయర్స్ అందరూ బిగ్ అప్లాట్స్ టు అవర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. సో అందరూ గట్టిగా ఉంటారు. సో సెకండ్ ఇయర్స్ అందరికీ మా కంగ్రాచులేషన్స్. సో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. సో మా వాళ్ళు డిసిప్లిన్లో ఉంటారు సార్. మా డిసిప్లిన్ ఇన్ఛార్జెస్ కూడా ఈరోజు 10 members ఉన్నారు. నేను మా అందరికీ జాబ్ తెప్పించి మీ అందరికీ చూపిస్తాను సార్. నా డిసిప్లిన్, నా స్ట్రెంత్ ఎవరంటే నా డిసిప్లిన్ డిపార్ట్మెంట్లో ఏది కావాలన్నా వెంటనే ఫస్ట్ మదర్ డిపార్ట్మెంట్ కాబట్టి వెంటనే ఎక్స్క్యూట్ చేయగలిగే ఏదైనా డౌట్ సబ్జెక్ట్ ప్రాబ్లం ఉంది అనగానే అక్కడ నేను చెప్తాను క్లాస్ అరేంజ్ చేయని అంటారు. సో మనం ఈ సభావేదికంగా మన అందరం సార్ ఒకసారి బిగ్ అప్లాట్స్. నెక్స్ట్ నా డెడికేటెడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండి. ఫ్యాకల్టీ గురించి నేను ఎంత తక్కువ చెప్పినా తక్కువే, ఎందుకంటే నేను ఎగ్జామ్స్ ఏం చూసుకుంటున్నాను, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్గా అండ్ అడ్మిషన్స్ చూస్తున్నాను. సో డిపార్ట్మెంట్లో నేను ఉన్నా లేకపోయినా సార్ ఉంటేనే చేస్తామని కాకుండా నేను ఎక్కడున్నా కానీ ఒక ఎక్స్క్యూషన్ పొద్దున్నే ఒక 1/2 hour చాలండి నాకు. ఈ 1/2 hourలో వీళ్ళు ఈ పని చేయాలి ఇలా ఈరోజు ఇలా చేద్దామని ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటామో అలా డిస్కస్ చేసి వదిలేస్తే వాళ్ళందరూ ఎక్స్క్యూట్ చేస్తారండి. అందుకని డెడికేటెడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ నేను సో మనస్ఫూర్తిగా మీరు లేకపోతే నేను ఇక్కడ 2 రోజులు వర్క్ చేయలేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఫ్యాకల్టీ మెంబర్స్. అండ్ ఫైనల్లీ మా నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళందరూ ఏ టైం లాగైనా ఉండి నిన్నైనా నైట్ అయినా కానీ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున రఫీ కావచ్చు, శ్రీనివాస్ కావచ్చు, విక్టర్ అండ్ సింగు,
ప్రదీప్, సో అందరూ నరేష్ కావచ్చు, వీళ్ళందరూ ఎంత టైం అయినా ఉండి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయింది. సో మీరు అందరూ వీళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి సెకండ్ ఇయర్స్ అయితే చేశారు, మీకు ఆర్ట్ మీద వేసుకుంటే చెప్పవచ్చు. సో అందుకని మనకంతా ఒక ఫ్యామిలీ, ఒక టీమ్ వర్క్. మనకి ఫస్ట్ ఇయర్ అందరూ మన ఫ్యామిలీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడికి వస్తే ఎన్విరాన్మెంట్ అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ 2 సెమిస్టర్కి మనం మళ్ళీ యూనివర్సిటీ టాప్ తీసుకురావాలంటే మీ పాస్ పర్సంటేజ్ పెరగాలి. సో ఇది రైట్ టైం కాదు అది అడగటం. కాకపోతే ఈరోజు అందరూ ప్రజెక్ట్ అని చెప్పారు సెక్రటరీ. And below secretary and correspondent, Robert Satyanarayana garu, the person who is actually encouraging all types of activities in the college since inception. And our placement officer, Samsora garu, the person who is taking care of all types of placements for the last 8 years. And our honorable HOD, Dr. T. Jagdish, who is expert in all the ways. And excellent teacher, student level teacher, Gopi sir from IT department. And faculty department of ECE, non-teaching members, and faculty from other departments. And my dear students, good evening to all of you. So Sir telling your power level is very less because I would like to tell you, ఒకసారి మీ పవర్ ఏంటో గట్టిగా చూపించండి. ఇప్పుడు ఎనర్జీ చూపించండి. Do you know the difference between power and energy? Most of the fellows are from EC department. గట్టిగా అయితే చూసారు సార్, దాన్ని పవర్ అంటారు. అది మీ పవర్ చెప్పారు. But I would like to see the energy levels of EC department being a teacher of EC. What to do for that? ఎనర్జీ మాది ఎక్కువ అంటే మీరు ఏం చెయ్యాలి? మీరు ఒకసారి నడిచారు కదా, మళ్ళీ ఇంకోసారి అవ్వండి. అది ఎంతసేపు అది అవ్వగలిగేది అనేది ఎనర్జీ అంటారు. బికాస్ పవర్ ఇంటూ టైం ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ. స్టార్టింగ్ లో మీరు ఏ ఎనర్జీ లెవెల్స్తో ఉన్నారో మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు అదే ఎనర్జీ లెవెల్స్తో ఉంటే దెన్ ఐ బిలీవ్ మోస్ట్ ప్రాబబ్లీ మీరు సిగ్నల్స్ అండ్ సిస్టమ్ సబ్జెక్ట్లో చదువుతారు. మీరు పవర్ సిగ్నల్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటది. సో ఇది ఐ డోంట్ వాంట్ టు టీచ్ హియర్. నాకు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. నేను నాకు కూడా అనిపిస్తుంది లాస్ట్ టైం ఈసీ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ కంటే ఈ టైం ఎందుకో కొంచెం అందరూ కూడా డల్గా ఉన్నారు. ఎందుకు డల్గా ఉన్నారని నాకు తెలియదు. మోస్ట్ ప్రాబబ్లీ ఆఫ్టర్ ద లంచ్ బ్రేక్ ఎవ్రీబడి విల్ బి బిజీ విత్ ద మెడిటేషన్స్. మెడిటేషన్ అంటే కొంచెం తినడం, తిన్న తర్వాత ఆ యాసిడ్స్ డెబరేట్ అవ్వడం, వచ్చిన యాసిడ్ ఆల్కహాల్ అవ్వడం, ఆల్కహాల్ చిన్నగా సిగ్నల్ పంపడం, శుభ్రంగా వెళ్ళిపోదాం అని అనడం, కొంతమంది మెడిటేషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఫ్రెషర్స్ డే రోజు కూడా మెడిటేషన్లోకి వెళ్తాయట. వెళ్ళొచ్చు అలాగే. అందుచేత ఈసీ స్టూడెంట్స్ అంటే డిస్ట్రిక్ట్ మొత్తంలో ఈసీ డిపార్ట్మెంట్ ఏదిరా అంటే నేను 18 మంది ప్రిన్సిపాల్స్ ఒకేసారి ఆర్యాల నుంచి వచ్చినప్పుడు మేమందరం కలిసి అక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఏది ఏమైనా నారాయణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీ అంటే తిరుమల కాలేజ్ అని చెప్తారు. ఆ ఎనర్జీ లెవెల్స్ ఏ రోజు కూడా మనం డెడికేట్ అవ్వకూడదు. రీజన్ ఏంటంటే మనం ఆల్రెడీ ఒక ట్రెండ్ సృష్టించాం. బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈసీ డిపార్ట్మెంట్లో క్రాంతి కుమార్, అతను ఇక్కడి నుంచి వచ్చినటువంటి అబ్బాయి, చాలా యావరేజ్ స్టూడెంట్. ఎంటెక్ ఎక్కడ చేశాడు తెలుసా? ఐఐసి బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఎంటెక్ చేయడం తమాషా కాదు. అక్కడే పిహెచ్డీ సాధించాడు. ఈ మధ్య ఇందాక మీరు స్లైడ్స్లో కూడా చూస్తుంటారు, అమెరికాలో అతనికి పేటెంట్ వచ్చింది అనేది. ఆయన ఎవరో కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీ క్రాంతి కుమార్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. అతను ఎంటెక్ ఐఐసి బెంగళూరు, పిహెచ్డీ ఐఐసి బెంగళూరు, అలాగే అమెరికాలో పిహెచ్డీ చేసి మనం సాధించాడు మొత్తం పేటెంట్స్. అంచేత మనకి ఎనర్జీ ఉంది. మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మాకు ఉందా లేదా అనేది ఉంది. ఆల్రెడీ ప్రూవ్డ్. గచ్చిబౌలి సెంటర్కి వెళ్ళి ఏ బిల్డింగ్ ఎంటర్ అయినా ఖచ్చితంగా ఈసీ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ అక్కడ ప్లేస్ అయి ఉన్నారు. వాళ్ళని అడగని చెప్తారు మీకు డైరెక్షన్. అంచేత ఫస్ట్ ఇయర్స్ సెకండ్ ఇయర్స్ చాలా ఎనర్జీ లెవెల్స్తో ఉండాలి. ఇది కాదు ఏజ్కున్న ఎనర్జీ అలా ఉండకూడదు. చాలా ఎనర్జీ లెవెల్స్తో ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి. సరే, నెక్స్ట్ పాయింట్. వాట్ ఈస్ టుడే? బాగా లేట్గా చేసుకున్న మా ఫ్రెషర్స్ చేద్దాం అంటే వాళ్ళు సెమిస్టర్ అయిపోయింది, వీధి సెమిస్టర్ అయిపోయింది, మైండ్ ఫ్రెష్గా ఉన్నాయి. అంచేత ఇప్పుడు మీరు చాలా ఎనర్జీ లెవెల్స్తో ఉంటారు. అదే మీకు ఎగ్జామ్స్ ఉంది, అది ఉంటే కనుక కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.
సో అందరూ ఫ్రెషర్స్ డే అప్పుడు చాలా ఫ్రెష్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. సార్ చెప్తున్నారు చాలా మంచి మంచి పెర్ఫార్మెన్సెస్ చేశారు సార్. అసలు మా వాళ్ళు ఎంత మంచి పెర్ఫార్మెన్స్ చేశారంటే ఫంక్షన్ జనరేటర్లో కూడా అన్ని సిగ్నల్స్ లేవని చెప్పారు. సైన్ వేవ్, స్క్వేర్ వేవ్, షార్ట్ వేవ్ అన్ని వేవ్లు బాడీలో కనిపించేటట్టు ఊగారు సార్ మా వాళ్ళు చెప్తున్నారు. అది ఒక్క ఈసీ డిపార్ట్మెంట్కే సాధ్యం. అంచేత ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఈసీ డిపార్ట్మెంట్ డూయింగ్ వెరీ వెల్. మన కాన్సెప్ట్ బాగా నేర్చుకుందాం, దేన్ని పట్టి పట్టవద్దు. మీకు ఏ రోజన్నా ఏదైనా కావాలనుకుంటే ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు రెడీ టు టీచ్ ది ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. చాలా హ్యాపీగా ఉండండి. అండ్ యువర్ డిపార్ట్మెంట్ ఈజ్ యాక్చువల్లీ బ్లెస్డ్ విత్ వెరీ గుడ్ టీచర్స్, కమిటెడ్ టీచర్స్. స్ట్రిక్ట్గా ఉంటారు. స్ట్రిక్ట్గా ఎందుకు ఉంటారంటే మన బాబు కోసమే. అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా జాగ్రత్తగా అప్పుడప్పుడు డిపార్ట్మెంట్కి వచ్చి ఇక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఏమేమి ప్రాజెక్టులు చేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ ద సెకండ్ ఇయర్స్ టు డెమాన్స్ట్రేట్ సమ్ ప్రాజెక్ట్స్ ఫర్ ద ఫస్ట్ ఇయర్స్ ఇన్ ఫ్యూచర్. స్టూడెంట్ టు స్టూడెంట్ టీచింగ్ కూడా స్టార్ట్ చేస్తాం మనం తొందరలో. సో విత్ దిస్ ఫ్యూ రిమార్క్స్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీజీ. మనం ఎప్పుడు కూడా ఖచ్చితంగా యువర్స్ సార్ కూడా ఇందాక నుంచి అదే అంటున్నారు, మనం ఏ టైం వేస్ట్ చేయండి సార్, పాపం వాళ్ళు ఏదో పెర్ఫార్మెన్స్తో ఉంటారు. అండ్ దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం టు గివ్ ఏ మెసేజ్ టు యూ. అండ్ ప్లీజ్ ట్రై టు ఎంజాయ్ అండ్ బీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ గివెన్ టు మీ. థ్యాంక్ యూ. Small request from 1997లో నేను టోటల్గా పిఎల్ఎస్ డిజైన్ గురించి నేను చేస్తున్నప్పుడు అప్పుడు సరదాగా అప్పుడే కోకిలి సినిమా రిలీజ్ అయ్యింది. అయితే సార్ మీరు ఆర్యాల పాఠాలు చెప్పేటప్పుడు చాలా సాంగ్స్, చాలా ఫండమెంటల్స్ అన్ని సాంగ్స్లో కూడా చెప్తారు కదా, మరి విఎల్ఎస్ఐ గురించి మీరు ఏమైనా చెప్తారన్నప్పుడు ఒక చైర్పర్సన్గా అప్పుడు నేను ఏం చెప్పానంటే వాళ్ళకి, సార్ ఈసీ డిపార్ట్మెంట్ అంటూ లేకపోతే ఇప్పుడు నేను కండక్ట్ చేస్తున్న కాన్ఫరెన్స్ కూడా దానికి ఛాలెంజింగ్గానే ఉంటుందనే ఉద్దేశంతో చెప్పినప్పుడు అప్పుడు ఆ సినిమా పాట రిలీజ్ అయినప్పుడు పాట రూపంలో చెప్పమంటే నేను చెప్పింది ఏంటంటే అదేదో ఐటమ్ సాంగ్ ఉంటుంది సార్, ఇప్పటికీ ఇంకా నా వయసు అది ఉన్నప్పుడు నేను చెప్పింది ఏంటంటే దగ్గర స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు అప్పుడు అది ఆ చిప్ మన యొక్క ఇంజనీర్స్కి యాక్చువల్గా ఏం చెప్తుందంటే ఆ చిప్ ఇంజనీర్స్కి ఏమని చెప్తుందంటే ఒక ఛాలెంజ్ ఇస్తుంది. ఇప్పటికి ఇంకా నా సైజు నానోమీటర్సే, చీటికి మాటికి డిజైన్ చేస్తూ తగ్గిస్తున్నారు. నా సైజు నాకు నచ్చక తగ్గించే వారెవరే, వాళ్ళే ఈ సిరి వాళ్ళు. అర్థమైందా? నానోమీటర్స్ అది అంటుంది. ఇప్పటికింకా నా సైజు నానోమీటర్సే, చీటికి మాటికి డిజైన్ చేస్తూ తగ్గిస్తున్నారు. నా సైజు నాకు నచ్చక, నా పేరు నాకు నచ్చక తగ్గించే వారెవరే.